Yeah, welcome to RR Triple Four All Rounder. మ్యాచ్ నెంబర్ 16 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ అనేది ఏప్రిల్ 4న ఈవినింగ్ 7:30కి ఏక్నాథ్ స్టేడియంలో లక్నో హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మనము పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు లాస్ట్ సీజన్ వరకు 140, 150 వచ్చేది. మోస్ట్లీ స్పిన్ వికెటే ఉంటాయంటే స్లోగానే ఉంటాయి పిచ్ అయితే. కాకపోతే ఈ సీజన్ నుంచి పిచ్కు మార్చారనమాట. అండ్ ఇప్పుడు ఈ పిచ్ విషయానికి వస్తే మాత్రం గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. కాకపోతే బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది, అందరు బ్యాట్స్మెన్కి అనుకూలించేది అనమాట. ఎవరైతే స్టాండ్ అయ్యి ఆడతారో అలాంటి వాళ్ళకి మాత్రమే అనుకూలిస్తుంది అనమాట. అండ్ నైస్ బ్యాటింగ్ వికెట్ కూడా ఉంటుంది. ప్యూర్ బ్యాటింగ్ అయితే కాదు, మంచిగా ఉంటుంది. కాకపోతే అంత ప్యూర్ బ్యాటింగ్ బ్యాట్ మీదకి వచ్చే అంత అయితే ఉండదు అనమాట. ట్రెడిషనల్లీ ఇది వచ్చేసి స్లో వికెటే అనమాట. అండ్ మన బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం డిపెండ్స్ ఆన్ సాయిల్ అనమాట. అంటే ఒక్కొక్కసారి స్పిన్నర్స్కి వెళ్ళిపోతుంది. అక్కడ 2-3 పిచ్చెస్ ఉన్నాయి. ఆ 2-3 పిచ్చెస్లో ఒక పిచ్ వచ్చేసి స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది, ఇంకో స్పిన్ వచ్చేసి సీమర్స్కి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే చెప్తాను ముందే, స్పిన్ పిచ్లో ఆడినప్పుడు ఎల్ఎస్జికి ఉపయోగపడుతుంది. అండ్ సీమర్స్ అలాంటి పిచ్ యూస్ చేస్తే మాత్రం ముంబై వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను ముందే. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి జహీర్ ఖాన్ వచ్చేసి కామెంట్ చేశాడు, మా హోమ్ గ్రౌండ్లో మా టీంకి హెల్ప్ అయ్యేటట్లా పిచ్ ప్రిపేర్ చేయట్లేదు అనేసి. ఈ మ్యాచ్లో ఏమన్నా చూడాలి, వాళ్ళకి తగ్గట్టుగా ఏమన్నా స్పిన్ పిచ్చే ఇస్తాడేమో. ఎందుకంటే ముంబైలో మొత్తం అందరూ సీమర్సే ఉన్నారనమాట. ఒక దీపక్ చహర్ కావచ్చు, అండ్ ట్రెంట్ బోల్ట్ కావచ్చు, హార్దిక్ పాండే కావచ్చు, వీళ్ళంతా సీమర్సే ఉన్నారు కాబట్టి చూడాలి. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే తెలిసిందే అందరికీ, ఈ ఐపీఎల్లో ఎవరు గెలిచినా కూడా ఎవరు టాస్ గెలిచినా కూడా సెకండ్ బ్యాటింగే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి T20 మ్యాచెస్ వచ్చేసి 17 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 8 టైమ్స్ గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 9 టైమ్స్ గెలిచారనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే మాత్రం అసలు మీరు ఎవరు ఊహించుంటారు కూడా ఈ హెడ్ టు హెడ్ డీటెయిల్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళకి వచ్చేసి 6 మ్యాచెస్ జరిగాయి అనమాట. 6 మ్యాచెస్ జరిగితే దాంట్లో ఎల్ఎస్జి వాళ్ళు వచ్చేసి 5 మ్యాచెస్ గెలిచారు. అండ్ ముంబై వాళ్ళు వచ్చేసి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. అది కూడా సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు మాత్రమే గెలిచారన్నమాట. మిగతావన్నీ ఎల్ఎస్జి ఫస్ట్ బ్యాటింగ్ ఆడే గెలిచింది, ఒకటి వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు గెలిచింది అనుకుంటా ఎల్ఎస్జి. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 2 మ్యాచెస్ మాత్రమే ఆడారు. ఈ 2 మ్యాచెస్లో కూడా ఎల్ఎస్జినే గెలిచింది, ఎంఐ ఒక్కసారి కూడా గెలిచలేదు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఎల్ఎస్జి 4 టైమ్స్ గెలిస్తే ఎంఐ వచ్చేసి ఒక్కసారి మాత్రమే గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఎల్ఎస్జి ఒక్కసారి గెలిస్తే ఎంఐ ఒక్కసారి కూడా గెలిచలే అనమాట. అండ్ మనము ఇప్పుడు ప్లేయింగ్ 11 చూసుకుందాం. ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఇద్దరు ప్లేయింగ్ 11లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రిన్స్ యాదవ్ రావాలా, లేకపోతే ఇంకొక స్పిన్నర్ని తీసుకురావాలా. స్పిన్ పిచ్ ఇస్తే మాత్రం స్పిన్నరే వస్తాడనమాట, లేకపోతే ప్రియాంష్ యాదవే టీంలో రన్ అవుతాడు. ఇంకా మార్క్రమ్ ప్లేస్ చేంజ్ చేయాలి అనే అనుకుంటాను. కాకపోతే ఈ మ్యాచ్లో బాగా ఆడతాడేమో అనిపిస్తుంది. ఎందుకో ఈ వీడియోలో చెప్పుకుందాం మనం, దాని గురించి కూడా చెప్తాను మీకు. అండ్ ఫస్ట్లీ మనము ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ చూసుకుందాం. ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందంటే, యాడమ్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరూ ఓపెనర్గా వస్తారు. 1 డౌన్లో ఆబ్వియస్లీ నికోలస్ పురాన్ వచ్చి దుమ్ము దులిపేసి అన్నాడు అనమాట. అండ్ పంత్ లాస్ట్ 3 మ్యాచెస్గా అసలు ఏం ఆడడం లేదు. ఎందుకో ప్రైస్ ట్యాగ్ ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో చూసుకోవాలి పంత్కి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఐపీఎల్లో ఎలా జరుగుతుందంటే, ప్రైజ్ ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళకు ఆ ప్రైస్ ట్యాగ్ని చూడగానే ఓహో నాకు ఇంత అమౌంట్ పెట్టారు, నేను ఇలా ఆడాలి అలా ఆడాలి అనుకుంటూ ఫెయిల్ అయిపోతుంటారు అనమాట. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమన్నా మంచి పర్ఫార్మెన్స్ వస్తుందేమో పంత్ నుంచి. అండ్ ఆయుష్ బదోని, మిల్లర్ కూడా మంచి ఫినిషింగ్ ఇవ్వాల్సి ఉంటుంది టీంకి. అసలు 20-30 ఇస్తున్నాడు. కాకపోతే 20-30 ఓకే ఫైన్,
అది ఎప్పుడు 17th ఓవరు, 16th ఓవర్ వచ్చి 20, 30 ఇస్తే బాగుంటది. 13th ఓవర్, 14th ఓవర్ నుంచి స్టాండ్ అయ్యి 20, 30 అంటే ఇది టీమ్‌కి చాలా ఇబ్బందవుతుందనమాట. అండ్ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం అబ్దుల్ సమాద్ అండ్ దిగ్వేష్ సింగ్, శార్దుల్ ఠాకూర్, అవిష్ ఖాన్, రవి బిష్ణోయ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రిన్స్ యాదవ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎంఐ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా కూడా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉందన్నమాట. ఎందుకంటే మనకు రోహిత్ శర్మ అసలు ఫామ్‌లో లేడు. 3 మ్యాచెస్ చూసాము. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా తేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంఐ టీమ్‌కి. రోహిత్ శర్మని రీప్లేస్ చేసేవాళ్ళు లేరనమాట. ఒకవేళ తనని పక్కన కూర్చోబెట్టి వేరే వాళ్ళని ఆడియొచ్చు. కాకపోతే వేరే వాళ్ళని ఆడిస్తే ఏమవుతుందంటే, ఒకవేళ కొత్తగా వచ్చినోడు ఇంక అసలుకే ఫెయిల్ అయ్యాడనుకో, మళ్ళీ యేసుకుంటారు ఇంక మీమ్స్‌లో. మామూలుగా యేసుకోరు. అందుకనేసి నా ఎంఐ ప్లేయింగ్ 11 వచ్చేసి రియాల్ రికెటర్, విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండే, మిచెల్ శార్నర్ అండ్ నమందీర్ అండ్ దీపక్ చహర్ అండ్ అశ్విన్ కుమార్, ట్రెంట్ బోల్ట్ అండ్ విఘ్నేష్ పుతూర్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకు తిలక్ వర్మ లాస్ట్ సీజన్ 2024లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. చూసాం సౌత్ ఆఫ్రికాతో 2 సెంచరీలు కొట్టాడు. అండ్ మనకి సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాగానే టచ్‌లోకి వచ్చాడు అనుకుంటా. హార్దిక్ పాండే ఇండియాకి ఆడినప్పుడు చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అసలు దిగినాడంటే ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్ మామూలుగా లేదు చెప్పడానికి. అదైతే సూపర్ ఉండే. ఇప్పుడు చూడాలి ఈ ఐపీఎల్‌లో ఏమన్నా ఎంఐకి ఏమన్నా మ్యాచెస్ గెలిపిస్తాడేమో. ఈ మ్యాచ్ ఎవ్వరు ఓడిపోయినా కూడా ఈ 2 టీముల్లో చాలా ఇబ్బంది అయిపోతుందన్నమాట. అది ఎంఐ ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఓకే ఫైన్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్‌లో ఎలాగో ఓడిపోయి మళ్ళీ లాస్ట్‌లో కమ్‌బ్యాక్ చేస్తారు కాబట్టి ఆనవాయితీగా వస్తున్నది అని అనుకుంటారు ఫ్యాన్స్. ఒక ఫ్యాన్ మా వాళ్ళు ఎప్పుడు చూసినా ఫస్ట్‌లో ఓడిపోతారులే 3, 4 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాతనే కంటిన్యూగా 5, 6 మ్యాచెస్ గెలుస్తారు వాళ్ళు. అదే ఎల్ఎస్‌జీ అయితే నాకు తెలిసి ఇంక ఈ మ్యాచ్ ఓడిపోతే ధీమాలో పడిపోతారనమాట. ఇంక గెలిచినా, ఓడిపోయినా ఇంగా అంత పెద్ద హోప్స్ ఏముండవు వాళ్ళ టీం మీద. ఈ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి వాళ్ళు. ఓకేనా? అండ్ ప్లేయర్ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం ఇప్పటిదాకా మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ శార్నర్ అనమాట. మిచెల్ శార్నర్ దాంట్లో ఇప్పటిదాకా 80 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 153 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. అండ్ యాడమ్ మార్క్రమ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ ఇప్పటిదాకా 22 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. 146 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ మనకు నికోలస్ పురాన్ వర్సెస్ అండ్ దీపక్ చహర్ కూడా ఒక్కసారి మాత్రమే ఫేస్ చేశాడు. ఆ ఒక్కసారి డక్అవుట్ అయిపోయాడు. అండ్ పంత్ వర్సెస్ శార్నర్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 15 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 136 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ డేవిడ్ మిల్లర్ వర్సెస్ దీపక్ చహర్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ 14 రన్స్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 116 ఉందన్నమాట. అండ్ ఇక్కడ రోహిత్ శర్మకి ముప్పు ఉందన్నమాట ఎల్ఎస్జీ బౌలింగ్ నుంచి. ఎందుకంటే ఎల్ఎస్జీలో ఓపెనింగ్ చేసేది ఎవరు బౌలింగ్‌లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసేది శార్దుల్ ఠాకూర్ అండ్ అవిష్ ఖాన్. చూద్దాం. రోహిత్ శర్మ ఇప్పటిదాకా అవిష్ ఖాన్ బౌలింగ్‌లో 11 రన్స్ మాత్రమే చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 84 ఉంది స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ కూడా అంత పెద్దగా ఏం లేదు. మనకు ఒకవేళ రోహిత్ శర్మ బాగా ఆడుతా అన్నాడు అనుకో, 4th ఓవర్, 6th ఓవర్ ఖచ్చితంగా రవి బిష్ణోయ్ వస్తాడు. ఇప్పటిదాకా రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో 46 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 124 మాత్రమే ఉంది స్ట్రైక్ రేట్. అక్కడ కూడా ముప్పు ఉంది రోహిత్ శర్మకి. అండ్ సూర్యకుమార్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 23 రన్స్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 135 ఉంది అనమాట స్ట్రైక్ రేట్. అండ్ సూర్యకుమార్ వర్సెస్ రవి బిష్ణోయ్ కూడా 39 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 121 ఉంది స్ట్రైక్ రేట్. వీళ్ళిద్దరికి రోహిత్ శర్మ, సూర్యకుమార్ అండ్ హార్దిక్ పాండే వచ్చేసి అవిష్ ఖాన్ బౌలింగ్‌లో ఇప్పటిదాకా 17 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ 58 మాత్రమే స్ట్రైక్ రేట్ ఉంది. చూడండి ఇప్పుడు మనకు పవర్ ప్లేలో అవిష్ ఖానే వేస్తాడు. డెత్‌లో కూడా ఖచ్చితంగా 2 ఓవర్స్ వేస్తాడు. అక్కడ రోహిత్ శర్మకి ముప్పు ఉంది అవిష్ ఖాన్ నుంచి. ఇక్కడ హార్దిక్ పాండేకి ముప్పు ఉంది. అండ్ రవి బిష్ణోయ్ మిడిల్ ఓవర్స్‌లో వేస్తాడు. ఒకవేళ రోహిత్ శర్మ అక్కడ తప్పించుకొని పవర్ ప్లే 5th ఓవర్, 6th ఓవర్, 7th ఓవర్ దాకా ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ మనకు రవి బిష్ణోయ్ బౌలింగ్ వేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ చూడొచ్చు. ఇప్పటిదాకా 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ సూర్యకుమార్ కూడా మిడిల్ ఓవర్స్‌లో ఆడుతుంటారు కాబట్టి
ఖచ్చితంగా 1 ఓవర్ 2 ఓవర్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది రవి బిష్ణోని. 3 టైమ్స్ అవుట్ అయ్యాడు ఇప్పటిదాకా. అండ్ మనకు శార్దుల్ ఠాకూర్ కూడా 2 టైమ్స్ అవుట్ చేశాడు సూర్యకుమార్ని. చూడాలి ఎలా ఆడతాడనేసి. అండ్ మనము వార్ బ్యాటిల్స్ అనేది చెప్పుకుందాం. ఈ వీడియోలో వార్ బ్యాటిల్స్ వచ్చేసి పురాన్ వర్సెస్ బోల్ట్. వీళ్ళిద్దరు కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. పవర్ ప్లేలో 2 ఓవర్స్ వేసి, మిడిల్ ఓవర్లో 1 ఓవర్ వేసి, డెత్లో 1 ఓవర్ వేసే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా బోల్ట్ అయితే. చూడాలి వీళ్ళిద్దరి మధ్య మనకు వార్ బ్యాటిల్ అయితే ఎలా జరగబోతుంది. అండ్ పంత్ వర్సెస్ మిచెల్ శార్నర్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తుంటారు కాబట్టి మిచెల్ శార్నర్, వీళ్ళిద్దరి నుంచి మంచి వార్ బ్యాటిల్ అయితే చూడొచ్చు మనము. అండ్ డెత్లో వచ్చేసి మిల్లర్ వర్సెస్ పాండే అనమాట. పాండే డెత్లో మంచిగా బౌలింగ్ వేస్తుంటాడు. 16, 17, 18 ఆ 3 ఓవర్స్లో ఎక్కడైనా ఫేస్ చేయొచ్చు అనమాట హార్దిక్ పాండేని మిల్లరు. చూడాలి ఎలా బౌలింగ్ చేస్తాడో హార్దిక్ పాండే. అండ్ మిల్లర్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో 20, 25, 30 అని కొట్టాడు అనుకుంటా నాకు తెలిసి. చూడాలి ఈ మ్యాచ్లో ఏమన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో. అండ్ ఫైనల్ విన్నర్ ప్రిడిక్షన్కి వచ్చేసి ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ ఎల్ఎస్జి అండ్ ముంబై చూసుకుంటే మాత్రం నాకైతే ఆన్ పేపర్ ఫేవరెట్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ అనమాట. అండ్ మనకు ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇద్దరు గెలవాల్సిన మ్యాచ్ అనమాట. ఎవరు ఓడిపోయినా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ ఎంఐ ఓడిపోయినా కూడా కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి అలాగే చేస్తున్నారు కాబట్టి మనకు వాళ్ళు ఓడిపోయినా కూడా మళ్ళీ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఎల్ఎస్జి ఓడిపోతే మాత్రం అస్సలు కంబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత సరిగ్గా లేదు. ఎన్ని రోజులనే మిచెల్ మార్ష్ పైన, నికోలస్ పురాన్ పైన ఆధారపడతాడు చెప్పండి. అందుకనేసి చెప్తాను ఈ మ్యాచ్లో వచ్చేసి ముంబై ఇండియన్స్ ఫేవరెట్స్గా నిలిచిపోతుంది. అండ్ ఎల్ఎస్జి నేను 40% అనే చెప్తాను. ఎంఐ వచ్చేసి 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వీ నెవర్ నో. పంత్, మిచెల్ శార్నర్, లైక్ డేవిడ్ మిల్లర్ వాళ్ళు ఏమన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మనం ఏం చేయలేం. ఈ పేపర్ ప్రొటెక్షన్ వచ్చేసి నేను ఆన్ పేపర్ టీం చూసి చెప్తున్నాను. ఫేవరెట్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 60%, ఎల్ఎస్జి వచ్చేసి 40% అనమాట. ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. మీ రేటింగ్ గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారనేసి. థ్యాంక్ యూ గైస్.